అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ సండే క్రియేషన్స్. నేనైతే మీకు చెప్పాను కదండి, ముగ్గురు సిస్టర్స్ వర్క్ అయితే చేశాను. స్టిచ్చింగ్ కూడా చేపిమని చెప్పారు కదా, వర్క్ చేసిన వీడియో అయితే పోస్ట్ చేశాను. స్టిచ్చింగ్ కూడా చూపిద్దామని చెప్పేసి ఇగోండి సారీస్ ముగ్గురివి సిస్టర్స్వి స్టిచ్చింగ్ అయిపోయినాక వచ్చాయి. 1 by 1 చూపిస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసి శారీ వచ్చేసి ఇది. శారీకి టజల్స్ కూడా వేస్తాను. ఇలా సింపుల్గా కావాలని చెప్పారు, సో నేను అలా టజల్స్ కూడా వేసాను. వీటికి పర్ల్స్ బీడ్స్ ఏమీ వద్దని చెప్పారు. ఇలా అయితే చేస్తాను. శారీ వచ్చేసి మొత్తం పికాక్ ఇట్లా బ్లూ, లైట్ స్కై బ్లూ షేడ్లో ఉంది. పికాక్ బ్లూ వచ్చేసి ఇట్లా బార్డర్ వచ్చింది. దీనికైతే వచ్చి మన ఛానల్లో రన్నింగ్ వర్క్ ఉంది కదండి, అదే కావాలని చెప్పారు. కాకపోతే కట్ వర్క్ వద్దని చెప్పారు. సో నేనైతే దానికైతే వర్క్ ఇలా చేశాను. చూడండి, బ్యాక్ చూపిస్తాను. బ్యాక్ వచ్చేసి స్టిచ్చింగ్ అయిపోతే లుక్ డిఫరెంట్గా కనిపిస్తుంది కదండి. ఇది వచ్చేసి బ్యాక్. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఈ డిజైన్ అయితే ఎన్ని విధాలుగా పాట్ కానీ, ఎల్బో కానీ, మొత్తం షార్ట్ కానీ, మీడియం కానీ ఎలా అన్నా వేసుకోవచ్చండి. కట్ వర్క్ కానీ, రౌండ్ నెక్ కానీ ఎలా అన్నా వేసుకోవచ్చు. ఇది దీని లుక్ అయితే. ఇది వచ్చేసి హ్యాండ్స్. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి క్రాస్లో ఫ్రంట్ నెక్ వేసేసాను. లుక్ అయితే ఇలా వచ్చింది. ఇదైతే సారీ. ఇది వచ్చేసి ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి బ్రింజాల్ అండి, లైట్ లావెండర్ కలర్ సారీ. దీనికి కూడా టజిల్స్ అయితే వేయించేసాను. ముగ్గురికి సేమ్ వేయించుకున్నారండి. మొత్తం బీడ్స్ వద్దు, పర్ల్స్ ఏం పెట్టకుండా సింపుల్గా వేస్తాను. ఇవి వచ్చేసి టజిల్స్. శారీ కలర్ వచ్చేసి మొత్తం ఇలా ఉంది, లావెండర్. సో దీనికి కాకపోతే బార్డర్ వచ్చేసి గ్రీన్ వచ్చింది కదా, గ్రీన్కి నేను హాఫ్ పట్టు క్లాత్ తీసుకొని ఈ లావెండర్ ఇట్లా ఈ కాంబినేషన్తో గోల్డ్ లావెండర్ కలర్తో అయితే వర్క్ చేశాను. చూపిస్తాను చూడండి. పాట్ నెక్ కావాలని చెప్పారండి. పాట్ నెక్ విత్ కట్ వర్క్లో అయితే చేశాను. వీళ్ళకి వచ్చేసి బ్యాక్ వచ్చేసి మొత్తం ఫ్లవర్ డిజైన్. బ్యాక్ వచ్చేసి కట్ వర్క్ బోట్ నెక్లో షేప్లో వస్తుంది. దీనికైతే ఇలా టజల్స్ ఇచ్చేసాను. ఫ్రంట్ కూడా ఏంటంటే వీళ్ళు ప్రిన్స్ కట్లు వేసాను, చూపిస్తాను. ఇవి వచ్చేసి హ్యాండ్స్, ఎల్బో హ్యాండ్స్ కావాలని చెప్పారు. సో నేను ఎల్బో హ్యాండ్స్ లైన్స్ వస్తాయి. లైన్స్ మీద వచ్చేసి ఫ్లవర్స్ వస్తాయి. ఫ్లవర్స్ చుట్టూ అవుట్లైన్ కూడా మళ్ళీ గోల్డ్ జరీతో అయితే ఇచ్చానండి. హ్యాండ్స్ కూడా కట్ వర్క్ వచ్చేస్తుంది. స్టిచ్చింగ్ కూడా ఫినిషింగ్ కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇది వచ్చేసి ఫ్రంట్ ప్రిన్స్ కట్. స్టిచ్చింగ్ కూడా మాస్టర్ స్టిచ్చింగ్ ఉంటుందండి. మీకు ఫినిషింగ్ కూడా చూపిస్తాను ఒకసారి, అర్థమవుతుంది కదా. ఇది మొత్తం ఇంటర్లాక్ చేసేసి ఇట్లయితే ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది. స్టిచ్చింగ్ అయితే ఏం ప్రాబ్లం లేదన్న. అందుకే అన్నీ వేరే చోట్ల వెళ్ళాలంటే ఇబ్బంది కదన్న, అంతా ఒకే దగ్గర చేయించేసామని చెప్పి కస్టమర్ చెప్పేస్తే ఇది వచ్చేసి ఇలా ఇది సెకండ్ వన్. థర్డ్ వన్ వచ్చేసి పీచ్ కలర్ శారీ. మొత్తం శారీ అంతా పీచ్ అండి, రన్నింగ్ వచ్చింది. ఇలా మొత్తం సెల్ఫ్లో ఇచ్చేసాడు. దీనికైతే ఏం చెప్పానంటే కాంట్రాస్ట్ కలర్ తీసుకుంటే బాగుంటుంది అని కస్టమర్కి చెప్తే ఓకే అన్నారు. ఇలా బ్రింజాల్ తీసాను. సో ఇలా డార్క్ పర్పుల్ కలర్ తీయడం వల్ల టజల్స్ కూడా చూసారా 2 కలర్స్తో, సెల్ఫ్ కలర్ ఒకటి, బ్లౌజ్ పీస్ కలర్ ఒకటి అయితే వర్క్ చేశాను. టజల్స్ వేయించాను. తిన కూడా పాట్ నెక్, కాకపోతే కట్ వర్క్లో లేదండి. బ్లౌజ్ అయితే డిజైన్ అయితే చూపిస్తానండి. ఎక్సలెంట్గా వచ్చిందండి డిజైన్ అయితే. చూడండి, పాట్ నెక్ ఫ్లవర్ డిజైన్. డిజైన్ అయితే చాలా నీట్గా అంటే వచ్చింది. ఇలా చూడండి. బ్యాక్ హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్. ఇందాక కట్ వర్క్లో వాళ్ళ సిస్టర్ దానికి కూడా, కాకపోతే కట్ వర్క్ వచ్చింది సేమ్ లైన్స్ అండి. కింద ప్యాటర్న్ ఒక్కటి మాత్రం చేంజ్ అవుతుంది. చూడండి, దీనికి కూడా సేమ్ స్మాల్ ఫ్లవర్స్ వస్తాయి, అవుట్లైన్ వస్తుంది, లైన్స్ వచ్చేస్తాయి. ఇవి వచ్చేసి హ్యాండ్స్. ఫ్రంట్ వచ్చేసి దీని కూడా ప్రిన్స్ కట్లో వేసాము. ఫ్రంట్ డిజైన్ అయితే ఇది చాలా అంటే చాలా బాగుందండి. అసలు లుక్ అయితే ఇలా ఉంది.
ఈ డిజైన్స్ అన్నీ మీకు నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.